ఎవరైనా నేర్చుకోవచ్చు అంటారా దశ మహావిద్యలు? లేదంటే కొంతమంది పండితులు లేదా గురూజీలు అండ్ ఆడవాళ్ళు నేర్చుకోనివి కొన్ని ఉంటాయి. ఆడవాళ్ళు నేర్చుకోగలిగేవి కొన్ని ఉంటాయి. పిల్లలు నేర్చుకోకూడనివి కొన్ని ఉంటాయి. ఇలా ఏమైనా ఉన్నాయా? ఇది చాలా అద్భుతం తల్లి. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం. ఉపాసన, సాధన, మంత్రము ఇలాంటివి కొన్ని ప్రయాణాలు ఉన్నాయి తల్లి. దశ మహావిద్యలు అనేటువంటివి ఎవరు పడితే వారు ముఖ్యంగా నేర్చుకోకూడదు. ఒక ఒక అంశము ప్రతి ఒక్కరి జీవన శైలిని బట్టి, వారి వారి యొక్క శక్తియుక్తులను బట్టి, వారు జన్మించినటువంటి విధానాన్ని బట్టి ఆయా శక్తి దేవతను వాళ్ళు ఆరాధించేటువంటి విధానాలు ఉంటాయి. దీన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే జన్మయోగంగా భావిస్తారు. అందరూ పుట్టుకతో స్వామీజీలు కాలేరు, అందరూ పుట్టుకతో సన్యాసులు కాలేరు, అందరూ పుట్టుకతోటి సాధకులు కాలేరు. జీవిత ప్రయాణంలో కాలక్రమేణా వెళుతున్న కొద్దీ కాలానుగుణంగా కాలమే వారిని ఆ విధంగా తీర్చిదిద్దుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. అయితే మహాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికైనా చేయటానికైనా గురువుల నుండి మాత్రమే ఈ యొక్క విద్యా సాధన అనేటువంటిది ఉంటుంది తప్ప నేరుగా ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే ఇది కఠినమైనటువంటి సాధనతో కూడుకున్నటువంటి విద్య. మొట్టమొదటిగా అమ్మవారికి నమస్కారం చేయగానే ప్రసన్నం అవ్వరు. పుట్టగానే మనం ఏదో సాధించాలంటే అవ్వదు. దేనికైనా కానీ కాస్త ప్రయాణము, సాధన విధానాలు, దానికి కావలసినటువంటి గురువు, అభ్యాసం ఇవన్నీ ఉంటాయి. అలాగే దశ మహావిద్యలు కూడా ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా చేస్తే ఇబ్బందులు తప్పు. దీని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా ముందుకు వెళ్ళినా ప్రమాదాలు తప్పు. అందుకని తల్లి కొన్ని తెలిసి తెలియక చేసేటువంటి పనుల వల్లనే మూఢనమ్మకాలుగా ప్రబలుతుంటుంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఎన్నో అపోహలు వీటి చుట్టూ వస్తుంటాయి. ఇది ఎవరైనా చేయొచ్చా, లేకపోతే ఇట్లా జరుగుతుందా, ప్రమాదాల అంటే ఒక భూతద్దంలో పెట్టి చూస్తే ఒక భయంకరమైనటువంటి విధంగా వీటిని చూస్తుంటారు. అలా చూడాల్సిన పనే లేదు. అమ్మవారిని ఆరాధించే విధానంలోనే అమ్మవారి దశావతారాలలో ఉగ్రస్వరూపంగా భావించేటువంటి తత్వం, ఆ శక్తిని మనం ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ సాధన అవుతుంది తప్ప మనం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. పిల్లలు ముఖ్యంగా అసలు చేయకూడదు. గురుగారు, పురాణాల్లో కూడా విన్నాము కొన్ని విద్యల్ని ఆడవాళ్ళు నేర్చుకోకూడదు అంటారు, కొన్ని విద్యలు వీళ్ళు మాత్రమే నేర్చుకోవాలి అంటూ ఉంటారు. అలా ఎందుకు ఒక సెగ్మెంట్లో మాత్రమే కొంతమంది మాత్రమే నేర్చుకోవాలి అని అంటారు? అలాగే ఇప్పుడు కూడా ఈ దశమహా విద్యలు అనేవి అందరూ నేర్చుకుంటున్నారా, లేదంటే అవగాహన ఉందా? ప్రస్తుతానికి దశ మహావిద్యలు పురాణ కథల్లో చెప్తున్నట్టుగా ఎక్కడా కూడా చాలా వరకు మగవారే చేసేవారు. ఎందుకనంటే ఇది చాలా శక్తియుక్తులతో కూడుకున్నటువంటి సాధనగా చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రస్తుత సమాజానికి వస్తే ఆడవాళ్ళు చేయొచ్చా, ఆడవాళ్ళు చేస్తున్నారా, దీని గురించి ఏదైనా అవగాహన ఉందా అనేటువంటి విషయం తీసుకుంటే, అంత తొందరగా దశ మహావిద్యల గురించి స్త్రీమూర్తులకు ఉపదేశం చెయ్యరు. ఎందుకనంటే వీరికి కొన్ని విధానాలు, ఆటంకాలని, ఇతరితరాలని, కుటుంబ సమస్యలు, రకరకాల విధానాలతో కూడుకుని ఉంటారు. ఈ సాధన విద్య చేసేటప్పుడు స్త్రీలకు అవకాశాన్ని, శక్తిని తీసుకునేటువంటి భావం గురువుకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్త్రీమూర్తి వచ్చి, అయ్యా నాకు దశ మహావిద్యలు నేర్చుకోవాలని ఉంది, ఏదైనా ఒక మంత్రోపదేశం చేస్తారంటే ఆ మంత్రాన్ని పఠించగలిగేటువంటి సామర్థ్యం ఆ స్త్రీకి ఉందో లేదో గురువు పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారమే ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసి సాధన వరకే పరిమితం తప్ప దశ మహావిద్యల విద్యా సాధన అనేటువంటిది కష్టమవుతుంది. ఎందుకనంటే ఇది నిర్దిష్టమైనటువంటి సమయముతో నిర్దిష్టమైనటువంటి జీవన ప్రయాణం చేస్తూ వారి యొక్క జీవన శైలిని గురువులతో చేసేటువంటి ప్రయాణాలు జరిగినప్పుడే ఈ విద్యలన్నీ వస్తాయి. అంటే మనం ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాల్లో ఉంటూ, మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి దేవీ దేవతల మీద దృష్టి పెట్టి సాధన చేస్తూ విద్యను అవలంబించాలంటే జరగదు. ఎందుకని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సాధన. ఈ దశ మహావిద్యలకు మాకే 18.5 సంవత్సరాలు పట్టింది. నిరాకంఠంగా సాధనే సమయం అంతా అయిపోతుంది. ఈ సాధన నిరాకంఠంగా చేయడానికి గురువుల యొక్క సమిష్టి సంతృప్తికరమైనటువంటి, యోగకరమైనటువంటి, బాధ్యతాయుతమైనటువంటి గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో, మంత్రోపదేశంతో ఇది సాధ్యమవుతుంది తప్ప నేరుగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికి వారు సొంతంగా చేసుకునేటువంటి ప్రయాణం కాదు ఇది. ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు